ఆయన మాజీ సీఎం 10 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలోనే పూర్తి సమయం ఉంటున్నారు. కానీ ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారా? నియోజకవర్గంలో క్యాంపు ఆఫీస్కు వెళ్లడం లేదా? దాంతో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదా? అందుకే కమలం పార్టీ నేతలు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారా? ఈ ముట్టడిని బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుందా? బాస్ మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నుంచి బరిలో దిగిన కేసీఆర్ కామారెడ్డి నుంచి ఓటమి పాలై గజ్వేల్లో మాత్రం విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన ఏడాదిన్నరగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు హైదరాబాద్ కు వస్తున్నా వెంటనే ఫామ్ హౌస్ కి వెళ్లిపోతున్నారు. కానీ కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేరని బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తాళం వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిజంగానే కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేరా అనే చర్చ మొదలైంది. తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. నియోజకవర్గం ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆరోపించారు. ఏడాదిగా నియోజకవర్గంలో సమస్యలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా కొంతకాలంగా ఎవ్వరూ అందుబాటులో లేకుండా పోయారని మండిపడ్డారు. అంతేకాదు కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూడా రావడం లేదని నిరసనకు దిగారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు టూలెట్ వాంటెడ్ బోర్డులను అతికించి ఆందోళన చేపట్టారు. అయితే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నా ప్రజలను కలవడం లేదన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బీజేపీ నేతలకు బీఆర్ఎస్ నేతలు అంతే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చారు. ఇక గజ్వేల్లో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించడంపై బీఆర్ఎస్ లీడర్ వంటేరు ప్రతాప్ రెడ్డి సీరియస్ అయ్యారు. కొంతమంది అల్లరిముఖలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడి చేశారని ఆరోపించారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో 50 ఏళ్లు ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. అసలు రాజకీయ పరిజ్ఞానం లేని అల్లరిముఖాలు కార్యాలయాన్ని ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు ధర్నా చేయాలని అనుకుంటే సెక్రటేరియట్ కు వెళ్లి చేసుకోవాలని మండిపడ్డారు. అసలు మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచి ఏడాది అయ్యిందని, కానీ గజ్వేల్లో కనీసం కొబ్బరికాయ కొట్టి ఒక్క అభివృద్ధి పనైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు. పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. విజ్ఞులు ఎవరు కూడా ఆలోచిస్తారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళాడు. ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషన్ హబ్బు, గజ్వేల్ రింగ్ రోడ్డు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, గజ్వేల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు, మహా వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు, పరిజ్ఞానం లేనటువంటి పిచ్చి కుక్క లాంటి వ్యక్తులు దుర్భాషలాడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తంగా గజ్వేల్లో ప్రజా సమస్యలు తీర్చాలని డిమాండ్ పెరుగుతుంది. అంతేకాదు ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వచ్చి వినతులు స్వీకరించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచి ఏడాది పూర్తయినా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో లేరని విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో ప్రజల కాలులో ముళ్లు దిగితే పంటితో తీస్తానని చెప్పి ఇప్పుడు మర్చిపోయారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
తాజాగా క్యాంపు కార్యాలయంకు టూలెట్ బోర్డు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కానీ బీజేపీ నేతల ఆందోళనను గులాబీ పార్టీ సీరియస్ గా తీసుకుందనే టాక్ వినిపిస్తుంది. అందుకే వంటేరు ప్రతాప్ రెడ్డిని రంగంలోకి దింపింది.